అద్భుత అల్పాహారం. ఆర్డర్ తీసుకుంటారా ప్లీజ్? అలాగే సార్. అందరికన్నా ముందు మీ ఆర్డర్ చెప్పండి. అల్పాహారంలో ఏం తీసుకుంటారు మీరు? పొడి ఇడ్లీ, స్పెషల్ పరాటా, సాంబార్ వడ, పుట్టగొడుగుల శాండ్విచ్, రాగి జావా, మసాలా సోహా, కరకరలాడే దోశ, లేదా చకచక చేసే ఆలు టిక్కీ. వంటలు ఎన్ని ఉన్నా ఎంచుకోవాల్సింది ఒక్కటే. కేవలం ఒక్కటేనా? నాకు కావాలి మసాలా పోహా, ఎక్కువ ఘాటుగా. వద్దు, కరకరలాడే దోశ. వద్దు, ఆగండి. నాకు కావాలి వేడి వేడి పరాటా. అలాగే స్పెషల్ పరాటా వెన్న వేసుకుని చిటికలో వచ్చేస్తాను. వేడి వేడి మెత్తటి పరాటా తయారు. సార్, ఇది మెత్తగా కాదు, రబ్బర్ లాగా ఉంది. వేడిగా కూడా లేదు, తేలికగా పట్టుకున్నా. అయితే మళ్ళీ పెనం మీద వేడి చెయ్యనా? ఇప్పుడు పరాటా వద్దు, సాంబార్ వడ కావాలి. నా ఆర్డర్ మార్చి తీసుకువస్తారా ప్లీజ్? గుండ్రటి వడలు తీసుకుని ఇప్పుడే వస్తా. సార్, హలో. ఓ, ఇది చాలా గట్టిగా ఉంది, రాయిలాగా. నాకు తీయటి రాగి జవ్వ కావాలి. పీకు, ఇదేమి ఆట కాదు, ఇది అల్పాహార సమయం. నీకు వడ నచ్చకపోతే పరాఠా తిను. కానీ పరాటా చల్లగా ఉంది నాన్న, రబ్బర్ లాగా. అయితే వడ తిను. రాగి జవ్వ తెస్తారా ప్లీజ్? కుదరదు పీకు, నువ్వు మాటి మాటికి మనసు మార్చుకోకూడదు. ఎందుకు మార్చకూడదు? నేను చెప్పాను కాబట్టి ఏదో ఒకటి తీసుకుని తిను. పీకు, నువ్వు ఏమి తినాలో నీకు తెలియట్లేదనిపిస్తోంది. నువ్వే అల్పాహారం ఎందుకు ఇవ్వకూడదు? నేను ఆహారమా? హలో, నాకు మెత్తగా ఉడికించిన గుడ్లు కావాలి. ఇప్పుడే తెస్తాను మేడం. కడక్ 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 కడక్. ఇదిగో మీ ఉడికించిన గుడ్లు. మేడం, కానీ ఇవి సొట్టలు పడ్డాయి. ఇంకేమైనా తీసుకురండి. గుడ్లు వద్దా? వద్దు.
శాండ్విచ్ తీసుకురండి. బ్రెడ్ ఇంకా పుట్టగొడుగుల రెట్టింపు మజా. ఆహా. ఆ? ఇదిగో పుట్టగొడుగుల శాండ్విచ్, 2 బ్రెడ్లు రెట్టింపు మజా. మ్మ్. అరే, దీనిలో నుండి మొత్తం పుట్టగొడుగులు బయటికి పోయాయి. ఆ? నాకు అక్కర్లేదు, ఏవైనా కరకరలాడేది కావాలి. మ్మ్, ఆ దోశ లాంటిది. మ్హూ. మ్హూ. అమ్మ, నువ్వేం తినాలనుకుంటున్నావు? నీకు ఏమీ నచ్చకపోతే గుడ్లు తినాల్సిందే. డాబాలో నీకు వేరే ఏమీ దొరకదు. మ్మ్, ఇంకేవీ లేవా? ఎందుకలా? ఎందుకంటే మీరు ఊరికే ఆర్డర్ మారుస్తున్నారు. మరి పీకు, ఇందాక నువ్వు కూడా ఆర్డర్ మళ్ళీ మార్చావు కదా. ఎందుకంటే ఇన్ని వెరైటీలు ఉన్నాయి కదా. మ్మ్, చెప్పాను కదా, వంటలు ఎన్ని ఉన్నా ఎంచుకోవాల్సింది ఒక్కటే అని. ఆహారం తక్కువ ఉంటే ఎంచుకోవడం సులభం అవుతుంది. నేను అయోమయంలో పడ్డాను. ఒకదాని తర్వాత ఒకటి క్యాన్సిల్ చేశాను. సారీ నాన్న. సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మంచి అల్పాహారము తిందామా? ఈరోజు మెను భిన్నంగా ఉంది. బొక్కపడిన పరాఠా, చిట్లిన దోశ, ముద్దలాయిన జావా, ఇంకా ముక్కల వడలు. నాకు బొక్క పడిన పరాటా. నాకు ముక్కల వడలు కావాలి. ముద్ద చావా. ఆహారం తయారు, క్షణంలో హాజరు. ఇప్పుడు ఇక ఒక్కటే తగ్గింది.